హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చిక్కుడుగాయ పోని కుడుములు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ప్రోటీన్ చాలా ఉంటుంది, వెజిటేరియన్స్కి చాలా మంచిది. బీన్స్, చిక్కుడుగాయలు ఇప్పుడు ప్రోటీన్ కావాలి అంటున్నారు కదా. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. మీకు ముందు వీడియోలో చిక్కుడుగాయ కుడుములు చూపించాను. అదే కుడుములతోటి ఇలా డిఫరెంట్ వెరైటీ ఎలా ఉంటుందో చూడండి, చూపిస్తాను. చూద్దామా మరి. ముందుగా ఇలా ఒకటి వెడల్పుగా పొట్టిగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. సర్వపిండి గిన్నెలను సెపరేట్గా దొరుకుతాయి. ఇది లేకపోతే ఏదైనా సరే, కానీ అల్యూమినియం గిన్నె అయితేనే బాగుంటుంది దీనికి. ఇలా వెడల్పుగా పొట్టిగా ఉన్న గిన్నె తీసుకొని పల్లి నూనె వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు పల్లి నూనె వేసుకోవాలి. ఈ నూనె చక్కగా వేడెక్కనివ్వాలి. నూనె ఇలా వేడెక్కినాక ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగినాక ఒక 1/4 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఇవి చిక్కుడుగాయ కుడుములు. నిన్న నా వీడియోలో వచ్చింది కదా చిక్కుడుగాయ కుడుములు, అదే కుడుములను ఇంకో రకంగా చేసుకోవడం. ఇవి ఇందులో ఇలా పేర్చుకోవాలి. ఇలా అన్నీ పేర్చుకోవాలి. ఇవి పేర్చుకోవాలి కాబట్టి వెడల్పాటి గిన్నె తీసుకోవాలని చెప్పాను. ఇలా అన్నీ పేర్చుకున్నాం కదా, మీడియం మంట మీద ఉంచేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. వీటిని మధ్య మధ్యలో ఇలా తీసి చూడాలి. ఈ నీళ్ళు కొంచెం ఉన్నాయి కదా, ఈ నీళ్ళన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఒక 10 మినిట్స్ అయ్యే వరకు నీళ్ళన్నీ పోయినాయి ఇందులో నుంచి. ఇప్పుడు మనం సర్వపిండి అయితే ఎలా కాలుస్తాం అలా మూత తీసి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అన్ని వైపులా కాలాలి. మీడియం మంట మీద చక్కగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అన్ని కుడుములు చక్కగా ఫ్రై అయ్యే వరకు మనం ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇక్కడ కొంచెం నూనె ఉంటుంది కదా, ఆ నూనెతో ఇవన్నీ చక్కగా కాలుతాయి. మనం ఎటువైపున తిప్పితే అటువైపు ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అంతా వస్తుంది. రావడం వల్ల ఎర్రగా కాలుతాయి, కడకరలాడుతూ వస్తాయి. ఒక 10 మినిట్స్ మనం ఇలా మీడియం సెగ మీద పక్కన ఉండి తిప్పుకుంటూ ఉండాలి అన్నీ కాలే వరకు. ఒక 10 నిమిషాలు అయింది కదా, ఇవి ఎలా కాలినాయో చూద్దాం. చూడండి, ఇలా చక్కగా ఎర్రగా కాలింది. కింద కడకరలాడుతూ పైన మెత్తగా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ వీటిని ఇలాగే వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మనం వేరే గిన్నెలోకి మార్చుకుందాం. ఇప్పుడు ఈ చిక్కుడుగాయ కుడుములు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని సన్నగా తురిమిన కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటాయి. పోని చిక్కుడుగాయ కుడుములు రెడీ. తాలింపు పెట్టుకుంటాం కాబట్టి పోని చిక్కుడుగాయలు అంటాం. చాలా బాగుంటాయి ఇవి. ముందు వైపు మెత్తగా ఉంటాయి, వెనక వైపు కడకరలాడుతూ ఉంటాయి. తిన్నా కొద్దిగా తినాలనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి చిక్కుడుగాయ కుడుములు అనేది తెలంగాణ సైడ్ చాలా ఫేమస్. చిక్కుడుగాయ వస్తుంది కదా ఇప్పుడు సీజన్లో, చాలా వస్తుంది చిక్కుడుగాయ. అలా వచ్చినప్పుడు ఇలా ఒకరోజు చిక్కుడుగాయ కుడుములు చేసుకుంటాం, ఒకసారి చిక్కుడుగాయ ఇలా పోని కుడుములు చేసుకుంటాం. చిక్కుడుగాయ హెల్త్కి చాలా మంచిది కదా, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే గోరు చిక్కుడు, ఈ చిక్కుడు, బీన్స్ వీటిలలో ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ తినాలి అని ఇప్పుడు అసలు మేము తినేవాళ్ళం కాదు చిక్కుడుగాయ. మా అబ్బాయి మా కోడలు అయితే ప్రోటీన్ ఇది తినాలి చాలా అంటే ఇప్పుడు చాలా వెరైటీస్ చేసుకుంటున్నాం చిక్కుడుగాయతోటి. ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.